పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాధిత కుటుంబం, విదేశాంగ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. చివరి నిమిషంలో పెద్ద అద్భుతమే జరిగింది. కుటుంబ పోషణ కోసం యెమెన్కు వెళ్లి వ్యాపార భాగస్వామి హత్య కేసులో మరణదండన ఎదుర్కొంటున్న కేరళ నర్స్ ఊపిరి పీల్చుకుంది. ఇక ప్రాణాలు నిలిచినట్లేనా? ఉరిశిక్ష ఆగిపోయినట్లేనా? మరికొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కాల్సిన కేరళ నర్సు నిమిషప్రియకు అనూహ్యంగా ఊరట లభించింది. బుధవారం అమలు కావలసిన ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ కేసు మొదలైనప్పటి నుంచి నిమిషప్రియకు అన్ని విధాలా సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా విదేశాంగ అధికారులు యెమెన్ జైలు అధికారులు ప్రాసిక్యూటర్ ఆఫీస్తో సంప్రదింపులు జరిపారు. నిమిష ఫ్యామిలీ, మృతుని కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా ప్రయత్నాలు చేశారు. అవి ఫలించి మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకారం తెలిపినట్టు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 8.6 కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష కుటుంబం సిద్ధంగా ఉంది. మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం యెమెన్కు వెళ్లి నిమిష తరపున పనిచేస్తున్న ఎన్జీఓతో కలిసి ఆమెను కాపాడేందుకు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమాభిక్ష పెట్టే నిబంధన అరబ్ దేశాల్లో ఉంది. గతంలో కొందరు భారతీయులు క్షమాధనం చెల్లించడం ద్వారా అక్కడి శిక్షల నుంచి బయటపడ్డారు. బంగ్లాదేశీ కార్మికుడి హత్య కేసులో కేరళకు చెందిన ఏఎస్ శంకరనారాయణకు యుఏఈలో మరణశిక్ష పడితే అతడు 2 లక్షల దిర్హంలు చెల్లించి క్షమాభిక్ష పొందాడు. 2017లో తెలంగాణకు చెందిన లింబాద్రి కూడా 1.8 కోట్ల బ్లడ్ మనీతో సౌదీలో మరణశిక్షను తప్పించుకున్నాడు. నిమిషప్రియ కేసులోనూ ఇదే జరగాలని, ఆమె కూడా ఉరిశిక్ష నుంచి బయటపడి స్వదేశానికి చేరాలని యావత్ భారతం కోరుకుంటోంది.